నియోజకవర్గంలో ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా పాలన అందించే ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అండగా నిలుస్తూ శ్రమిస్తూ పనిచేస్తుందని, గత వైకాపా పాలనలో పెన్షన్స్ ఒక నెల తీసుకోకపోతే వెంటనే రద్దు చేసే వారిని కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్ని వర్గాలు వారు అదనంగా ఉండాలన్న తలంపుతో, ముఖ్యంగా పెద్దవారు పేదలు సంతోషంగా ఉండాలన్న గొప్ప సంకల్పంతో 2 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా ఆ 2 నెలలు కలిపి 3వ నెలలో పెన్షన్స్ అందుకునే అద్భుతమైన అవకాశం పెన్షన్ లబ్ధిదారులకు కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి నెల 1న ఉదయం 5 గంటల నుండే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దకే ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది కూటమి నాయకులతో అందించే ఏర్పాట్లు చేశామన్నారు. 1వ తారీఖు ఆదివారం అయితే ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ అందించేది కూటమి ప్రభుత్వమేనన్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలకు, ప్రభుత్వ పథకాలకు ముఖ్యమైనది తెలుపు రేషన్ కార్డు అని, అవి లేని వారి కోసం ప్రభుత్వం డిసెంబర్ 2 నుంచి 28 వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. కట్టుబడి నిబద్ధతతో ముందుకెళ్తున్నది ఈ రోజు ఎన్డీఏ కూటమి. ఎక్కడైతే 4000 పెన్షన్ ఇస్తానని చెప్పామో మొదటి నెల 7000తో పాటు ప్రతి నెల మొదటి తారీఖు, కానీ ఈ నెల ఈరోజు 30వ తారీఖు మాత్రమే. ఎందుకంటే ఒకవేళ మొదటి తారీఖున ఆదివారం పడితే ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా 2, 3వ తారీఖులు కాదు, ఒక రోజు ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ ఇవ్వాలని కట్టుబడి ఆ మాటకి నిబద్ధతో ముందుకెళ్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 3 నెలల పెన్షన్ కూడా, ఎవరైనా ఇబ్బంది పడితే 3 నెలల పెన్షన్ కూడా ఒక్కసారి తీసుకొచ్చనే ఒక హామీ కూడా మనకి ఇచ్చారు. ఆ హామీని కూడా నెరవేరుస్తున్నాం. ప్రజలు కూడా ఇక్కడ ఒక్కసారి అర్థం చేసుకోవాలి, గత ప్రభుత్వం ఎన్ని మోసాలు చేసింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాటకు కట్టుబడి ప్రతి నెల మొదటి తారీఖు, ఒకవేళ ఆదివారం అయితే 30వ తారీఖున ఎలా పెన్షన్ ఇస్తున్నారో మీ ఇబ్బంది గమనించుకొని, ఒకవేళ ఒక నెల ఎక్కడికన్నా వేరే పని మీద వెళ్తే ఆ నెల పెన్షన్ వెనక్కి వెళ్ళకుండా 3 నెలల పెన్షన్ కూడా ఒకేసారి తీసుకొని ప్రజల తాలూకు అభిప్రాయాల్ని గుర్తించి గౌరవించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ముందుకెళ్తున్నారు. మీ అందరికీ మనవి చేసేది ఒకటే, ఏ ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకురండి, వాటన్నిటిని కూడా మేము క్లియర్ చేస్తూ ముందుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీని 100% అమలు చేసే దిశగా మేము అందరం ముందుకెళ్తున్నాం. సహకరిస్తున్న అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.